6వ అధ్యాయం 12వ వచనం చదువునాను. మళ్ళీ 6వ అధ్యాయం 12వ వచనం పక్కనే. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన అన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. మంచి మాట. ఏం చేయమన్నాడు? బాగా వింటున్నారమ్మా. వాగ్దానం అనేది అంత ఈజీగా మనకు రాదు. సొలొమోను మహారాజుతో మాట్లాడుతున్నాడు తండ్రి అయిన దేవుడు. మీ తండ్రికి ఇచ్చిన వాగ్దానము నేను నెరవేర్చాలి అంటే 12వ వచనములో ఏమన్నాడు? నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ మీరేం చేయాలి? నువ్వేం చేయాలి? పాటించాలి. వాటి ప్రకారంగా బ్రతకాలి. అట్లా బ్రతికినప్పుడే నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానము నేను నీకు నెరవేరుస్తా. నీ తండ్రి నా ఒక్క విషయములో తప్ప, బెస్తెబా విషయములో తప్ప ఎన్నడూ కూడా నన్ను బాధపరిచిన వాడు కాదు. అందుకన్నాడు ఒక చక్కటి మాట, నా హృదయానుసారుడైన మనిషి. నా హృదయములో ఏముందో దావీదది గుర్తుపట్టేటువంటి వాడు అని చక్కగా అలా కుమారుడితో చెప్తున్నాడు తండ్రిని గురించి. ఇప్పుడు అదే మాట ఇక్కడ అంటాడు. మళ్ళీ 12వ వచనం మంచిగా చదువు నాన్న కదా. 12వ వచనం మంచిగా మనం చదువుకుంటే ఏముంది చెప్పండి? ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుము నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. మంచి మాట. నీ పక్షముగా నేను స్థిరపరచెదను. ఎంత చక్కటి మాట అన్నానా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ వాగ్దానం నెరవేరాలంటే అంత ఆశమాషి ఉండదు కదా నాన్న. భూమి మీద ఉన్నటువంటి ఒక ఆట ఆడితే వాళ్ళు పెట్టిన రెగ్యులేషన్స్, రూల్స్ ఉంటాయి. అది ఏదైనా ఒక ఉద్యోగమైనా కావచ్చు, ఒక పని అయినా కావచ్చు, సంథింగ్. ఈ భూమి మీద నువ్వు ఏది చేసినా క్రమం అనేది లేకపోతే అది నీకు దొరకదు, నువ్వు ఆశ్రయించలేవు, నువ్వు అనుభవించలేవు, దాన్ని నువ్వు తెచ్చుకోలేవు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. తండ్రి వాగ్దానం చేశాడు. కొన్ని దినాల తర్వాత మరి పిండి అగ్వ దొరుకుతుంది అని మరి చెప్పాడు. ఒక వ్యక్తిని ఏం చేశాడంటే, యహో వాకిళ్ళు తెరిచినా ఇది జరుగునా అని అనుమానపడుతాడు. అనుమానం ఉన్నలకు కూడా వాగ్దానాలు నెరవేరవు. ఇది మాత్రం వాస్తవం. భక్తుడన్నాడు, నువ్వు కన్నులారా చూస్తవే కానీ తెలవు. జనులు తొక్కీసలాడుతున్నప్పుడు తొక్కుతారు, నువ్వు సస్తావు. నీ బతుకు అంతే. ఇంకా అవునా కదా? వాగ్దానాలు నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ అంటాడు, యెహోవాను నువ్వు నమ్మాలంటాడు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అంటాడు. ఆ వ్యక్తి భక్తుడు చెప్పిన రీతిగా ఆ తొక్కిసలాటలో ఆయనే ద్వారపాలకుడు అక్కడ ఉంటాడు. ఆయన్నే పెద్ద మనిషిగా ఉంటాడు. అనుభవించలేకపోయాడు. ఎందుకు? దేవుణ్ణి అనుమానించాడు నాన్న. దేవుడు చెప్పిన మాటను ఏం చేశాడు? తృణీకరించాడు. దేవునికి ఎదురుమళ్ళినట్టే. అవునా కదా? ఇక్కడ సొలొమోను మీ తండ్రికి చెప్పిన వాగ్దానం నెరవేర్చాలంటే నాన్న నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి, నేను వాగ్దానం నెరవేరుస్తా. తర్వాత అక్కడ ఒక సందర్భం అంటాడు దావీదుతో ఉన్నప్పుడు ఓ మాట అంటాడు, నీ కొడుకు ఆజ్ఞలు ఒకవేళ తప్పి తిరిగితే మనుషులను కొట్టే బెత్తంతోనే కొడతా అంటాడు. ఎంత ప్రేమ అండి దావీదంటే, ఆ దావీదు కుటుంబం అంటే, ఆ దావీదు యొక్క అనుభవం అంటే యెహోవా దేవునికి అంత ఇష్టం నాన్న కదా. వాగ్దానం నువ్వు నెరవేర్చుకోవాలంటే నాన్న, రేయ్ మీ డాడీకి చెప్పిన వాగ్దానాన్ని నేను నెరవేర్చాలంటే
నా కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని మరి ఏం చేయాలి? నెరవేర్చుకుంటూ నాకు లోబడుకుంటూ తిరగాలి. అవునా? అప్పుడు నేను నీకు వాగ్దానం ఇస్తాను. చాలామందికి మనకు వాగ్దానాలు ఉంటాయి కదా నాన్న. చాలామందికి గర్భఫలం ఇస్తానని చెప్పి దైవ సేవకుడు చెప్పినప్పుడు ఇచ్చాడనుకండి, ఆ ఆనందమే అసలు అంతు పట్టనిది నాన్న కదా. మనమంతా దేవునికి ఇచ్చేటువంటిది కూడా ఏం చేస్తామంటే అది ఈ లోక సంబంధమైంది, కానీ దేవుడు మనకిచ్చేటువంటి పరసంబంధమైంది, పరలోకమైనటువంటి వాగ్దానాలు ఇస్తాడు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలవలేరని యెహోషువ గారికి వాగ్దానం చేశాడు. దేవుడు అది నెరవేర్చాడు. ఈ యెహోషువ కూడా దేవుని అడుగు జాడల్లో తిరిగాడు. బోధించడం తప్పిపోలేదు నాన్న. క్రమంగా ఆయన ఉన్నాడు కనుకనే వాగ్దానము ఏం చేశాడంటే దేవుని యొక్క సైన్యాన్ని మోషే తర్వాత నడపగలిగిన శక్తివంతుడు, దేవుని శక్తిని సంపాదించుకున్నటువంటి గొప్ప యోధుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక నమ్మదగినవాడు మన నిరీక్షణ విషయమై మన మెప్పు కొనినది నిశ్చలముగా పట్టుకుందము. చూడు, వాగ్దానం చేసిన దేవుడు అంట నమ్మదగిన దేవుడు అంట. మనమే ఎవరమన్నారా? నమ్మదగని వారం మనం. మన దేవుడు నమ్మదగిన వాడు. ఇది మాత్రం చాలా చాలా మంచి మాట. ఆ దేవుడు వాగ్దానం మనకిచ్చాడు కదా నాన్న. దేవుని వాక్యం మీద చక్కగా మనతో మాట్లాడుతుంది. ఆ వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి దేవుడు. ఇర్మీయా గ్రంథం మరి 32:22 చదవండి. 32:22 తొందర చదవాలి. 32:22 నాన్న. ఇర్మీయా గ్రంథం 32:22. ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణము చేసి. ఎంత చక్కటి మాటనరే. పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చి తిని. అది నాన్న. అరే, ఈ వాగ్దాన భూమిలో అందరు చేరారా? అందరూ చేరారా? మోషే కూడా చేరినాడా? వా నాన్న, చేరలేదు. కారణం ఏంటి? ప్రజలను తిట్టాడు, ద్రోహులారా అన్నాడు మోషే. కాలేబు యెహోషువలు, మేడం గారు చక్కగా చెప్తుంది, కాలేబులు యెహోషువలు మాత్రమే అక్కడ చేరారు. అంటే ముసలితనములో ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరే, కానీ మిగతా వాళ్ళ సంతానం చేరిందిరా నాన్న కనాను దేశం. అంతేకాదురా, ఆ ప్రయాణములో ఆ కట్టడిలో ఆకాను ఏమైపోయాడు? పాట రాశాను కదా, ఆకాను పాట రాశాను, నేను పాట రాశాను. ఆకాను పేరు పెట్టి కదమ్మా. ఆకాను ఏం చేశాడు? సాతాను మాట విన్నాడు, మధ్యనే చనిపోయాడు. పాలు తేనెలు ప్రపంచ దేశానికి. దేవుడు అదే చెప్తున్నాడు, సొలొమోన్, నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానం నేను నెరవేర్చాలంటే బిడ్డ నువ్వు నా మాట వినాలి. నా మాటకు ఆయనకు 3 పేర్లు పెట్టుకున్నారు కదా, మీకు తెలుసా ఈ విషయం? సొలొమోనుకు 3 పెట్టుకున్నారు పేర్లు. దావీదు ఒక పేరు పెట్టుకున్నారు, యెహోవా దేవుడు కూడా పేరు పెట్టుకున్నాడు, తర్వాత ప్రవక్త కూడా పేరు పెట్టుకున్నాడు. ఎంత చక్కటి మాట అండి. అంటే ఈయన ఎంత ముద్దుల కొడుకు చెప్పండి, ఈయన సొలొమోన్ గారు. అవునా? వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాము. యేసు ప్రభుల వారు మనకేమి వాగ్దానం చేశాడు? యెహోవా దేవుడైతే ఇశ్రాయేలులకు, సొలొమోనుకు, దావీదుకు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాల ప్రకారంగా వాళ్ళు దేవునికి లోబడి అనుభవించారు. ఆ వాగ్దానాన్ని చూసి సంతోషపడ్డారు నాన్న కదా. వాగ్దానం ఏమిచ్చాడంటే ఈ దావీదు గారికి, ఖచ్చితంగా నీ తర్వాత నీ కుటుంబంలో ఒక ఏలిక ఉంటాడు, అంటే ఒక పరిపాలకుడు ఉంటాడు, ఒక రాజు ఉంటాడు. ఇప్పుడు శాశ్వతమైన రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? శాశ్వతమైన రాజు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? యూదా గోత్రము. ఈ యూదా గోత్రములో నుంచే, దావీదులో నుంచే కదా. మనం అన్నీ మర్చిపోతుంటాం కదా నాన్న.
మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని ఎట్లుండాలంటే త్వరగా రాయవని కలం వల్లే మన నోరు ఉండాలా. మనం చెప్పుతున్న దాన్ని చూసి దేవుడు, పరలోకమందున్న దేవుడు చూసి అబ్బా నా పిల్లలు సమాధానం ఏం చెప్తున్నారని సంతోషపడాలి. శాశ్వతమైన రాజు ఎవరంటే ఈ కుటుంబం నుంచి వచ్చిన ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు, ఆయనే కొదమసింహం, ఆయనే లోకరక్షకుడు, ఆయనే మన పాలిటి దైవం. ప్రేమైన దేవుని పిల్లలారా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తొందర చదవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. బాబు గలతీ 3వ అధ్యాయం 14వ వచనములు అదే ఉందా? చదువు, కింద ఉంటుందేమో చదువు. లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలు. ఏమి వాగ్దానం తెలుసనన్న, ధర్మశాస్త్రము నుంచి మనలను విడిపించాడు. ఒక మాట 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. ధర్మశాస్త్రం అంటే మీకు అర్థమవుతుంది. చదువల్లనా? 2 కొరింథీ 3వ అధ్యాయము 'ఆయనే క్రొత్త నిబంధనకు అనగా ఆత్మకే పరిచారకులగుటకు అక్షరము చంపును గాని ఆత్మ రక్షించును కదా, జీవింప చెయ్యును. మంచి మాట. అవునా? మళ్ళా చదువునా? ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకును కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును కదా నాన్న. అక్షరం ఏదంటే ధర్మశాస్త్రం. దాని నుంచి విడిపించటానికి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అదే నిత్య జీవం అనే వాగ్దానం. ఆయన సిలువలో నీ కోసం నా కోసం మరణించాడు. వాగ్దానం. నన్ను నమ్ముకున్న వారికి ఏం చెప్పాడు? నేను పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు. ఎక్కడుందన్నమాట? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో, నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని నేను వెళ్ళిపోతున్నాను, పరిశుద్ధాత్మ దేవుని మీ దగ్గర పెట్టిపోతున్నాను అని మాట్లాడి వెళ్ళిపోయాడు ఆయన. మనకు ఆ నివాసం దొరకాలి, వాగ్దానం మనకేది. అవునా? ఇంకొక మాట హెబ్రీ రాసిన పత్రిక తీయాలన్నా. హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీ 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏం కావాలంట నాన్న? ఓరిమి. ఎస్, వెరీ గుడ్, కరెక్ట్, మంచి చెప్పారు. అందరూ బాగా మంచి చెప్పారు. అంటే ఏది పొందాలంటే అసలుగా మన అంశం ఏది? వాగ్దానము మనము పొందాలంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం మనం పొందాలంటే ఓపిక అవసరము. నన్ను బాగేనండి, వేసుకున్న వెంటనే పంట రాదు. మనము పొయ్యి మీద పెట్టినటువంటి బియ్యం వెంటనే అన్నం కాదు. అది నానాలి, ఉడకాలి, దాన్ని వంచాలి, తినాలి. అట్లా ఓపిక అవసరము. వాగ్దానం కోసము ఓపిక అవసరం. ఆ ఓపికలో సహనం అవసరం. ఆ సహనములో మాటలు, మంచి మాటలు అవసరం. అవునా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించొద్దు ఉంటాడు తండ్రి. అవునా? ఎంత చక్కటి మాట. 33వ వచనం చదువు నాన్న.
సేమ్ అధ్యాయము 11వ అధ్యాయం 33వ వచనం. హెబ్రీ వారు విశ్వాసము ద్వారా ఆ, రాజ్యములను జయించిరి, ఆ, నీతి కార్యములను జరిగించిరి, ఆ. వాగ్దానములను పొందిరి వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, సింహము నోలను మోపించిరి, అగ్ని బలము నుండి కూడా అగ్ని బలాన్ని కూడా చల్లార్చారు. ఆగునాన్న, అగ్ని బలాన్ని కూడా ఎట్లా మనకంత తెలుసు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజర్ కాలములో అంటే 6వ శతాబ్దంలో అగ్నిలో వేయబడ్డారు. కానీ నాన్న అసలుకి అగ్ని వారిని ఏమి కూడా చేయలేదు. చూడండి, ఈ 2024 ఆ సంవత్సరములో మనకి ఏ ఆపద మనల్ని ఏమి చేయలేకపోయింది. కారణం ఏంటి? సజీవుడైన దేవుడు మన పక్షమున ఉన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం నాన్న, 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. వెరీ గుడ్. ఇది వాగ్దానం. మనలను మరలా జన్మింపజేసెను కదా నాన్న, మనల్ని మరలా జన్మింపచేసెను. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నాన్న. అక్కడ ఇంకొక వాగ్దానం ఉన్నది, చదవాలి. యాకోబు 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం సార్. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అబ్బా, ఎంత చక్కటి మాటరా. అక్కడేమో వాగ్దానము చేసిన భూమిని ఇశ్రాయేలుకి చేశాడు, ఇక్కడేమో పరలోక రాజ్యాన్ని అనేటువంటి వాగ్దాన భూమిని మనకు, ఇది వాగ్దానం. ఇది అది దొరికితే మనకి ఇంకేం కావాలి? మన పండుగ కదా నాన్న. అసలకు చివరి మాట 6వ అధ్యాయం, హెబ్రీ 6వ అధ్యాయము. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. వాగ్దాన ఫలము పొందెను కదా. యాకోబు గారికి ఎంతమంది అమ్మ పిల్లలు? 12 మంది కదా. బతికున్నోని చంపింది ఎవరు? ఆయన బతికే ఉన్నాడు, సచ్చినాడు అని చెప్తున్నారు. ఆయన బతికే ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి ఎంత ఓపిక పట్టాడు చెప్పండి. అస్సలకు భయంకరం చాలా కదా నాన్న. ఒకవేళ నన్ను జైలు వేశారనుకో, మా ఇంట్లో మా బంధువులు ఏం దేవుడైతే జైలు వేపిస్తాడు సమయానికి. నేను పడాలన్నీ అక్కడ ఉంటే వేపిస్తాడు. కొట్రి సేవ పోతే కొట్టిస్తాడు దేవుడు, తప్పదు. అవునా కదా, జరుగుతాయి కదా నాన్న. మనము ప్రతి నెల తైలాభిషేక నూనె రాసుకుంటున్న మనము, అది ఊకెనొస్తుందే అంటే మీరంతా ఈ మైండ్ అంతా ఏమంటారు, డబ్బులు పెడితే వస్తుంది అనుకుంటుంటారు. అట్ట కాదు. దాన్ని నరకాలి, ముక్కలుగా చెయ్యాలి. ఒక పెద్ద గానుగల వేస్తే చెరుకు రసం తీసినట్టు తీస్తున్నారు.
అంత కష్టపడుతుంది ఈ మనిషిని అభిషేకం చేయటానికి. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి అన్ని కష్టాలు వెరగబడుతుంది. ఒక గోధుమ రొట్టె నీ యొక్క ఆకలిని తీర్చుందంటే ఏం తెలుసా? అది బండకేసి కొడతారు, మళ్ళీ పెన్న మీద వేస్తారు, ఎంత అదంతా అయిన తర్వాత నీ ఆకలి తీరుస్తుంది. ఊరిమితో ఏం చేశారు? వాగ్దానమును వాళ్ళు సంపాదించుకున్నారు. మన పరిస్థితి ఏందండి నాన్న? మన పరిస్థితి ఏమి? అవునా? ఒకరి మనం ఆలోచన చేద్దాం. మన పరిస్థితి ఏంది ఆలోచన చేద్దామా? వాగ్దానం అనేది మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు కదా. వాగ్దానం అనేది మనకి ఇవ్వబోతున్నాడు. ఆ వాగ్దానం నీకు నాకు కావాలంటే మనకు ఓరిమి, ఓపిక, ఆ మాట మళ్ళీ 6:15 వచ్చిన చదువు, మళ్ళీ ఎబ్రి 6:15 చదువు ముగించుకుందాం. ఇంకా ఎబ్రి 6:15 వచనం. ఆ మాట నమ్మి అతడు ఆ ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. వాగ్దాన ఫలము పొందెను. మీరు ఎప్పుడైనా అమ్మ ఇక్కడ అందరం మనం కష్టం చేసిన వాళ్ళమే, కలుపు దేని వాళ్ళం, నాటేని పోయిన వాళ్ళమే, అమ్మ ఇంత ఉంది కదమ్మా, దాన్ని తొందర కోసేయండి అమ్మా, నేను ఇంకెక్కువ కూలి ఏం వద్దలేకపోయి నేను పోతంటే ఆ అరగంట, ఆ 15 నిమిషాలు చేసే ఆ ఓపిక లేకపోతే అది నీకు రాదు. అవునా కాదా? ఏదైనా సరే ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేద్దాం నాన్న కదా. ఈ లోకంలో అది మనమైతే చాలా ఓపిక ఉండాలి కదా. అన్ని విషయాల్లో ఓపిక ఉండాలి, కొన్ని విషయాల్లో కాదు. అప్పుడు దేవుడు మనకు వాగ్దాన ఫలం ఇస్తాడు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. 5 నిమిషాలు ఉంది 12 ఓటానికి. ప్రార్థన చేసుకొని మనం చేసేటి వల్ల చేస్తే అది ఇంకా 12 అవుతుంది. మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా మీకు వందనాలు. ప్రేమమయుడ గొప్ప దేవుడు నా తండ్రి, చాలా విషయాలు మేము విన్నాం. ప్రతిసారి మేము మాకు అనుకూలమైన వచనమే కావాలనుకుంటాం, కానీ ఓపారి మీరు నా తండ్రి మమ్మల్ని సరిచేసేటువంటి వాక్యమును కూడా మాకు చూపిస్తారు. అందుని బట్టి మీకు వందనాలు నా తండ్రి. ఇప్పుడంతా మమ్మల్ని ఆశీర్వదించేటువంటి ప్రతి విషయాన్ని మాకు తెచ్చాము. మేము ఓపిక దయచేయి, సహనము దయచేయి. నువ్వు చేసిన వాగ్దాన ఫలమైన పరలోక రాజ్యం మేము చేరటానికి మమ్మల్ని మీరు నాయన సిద్ధపాటు కలిగించమని చెల్లిస్తూ యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఆ కేకును మనం ఇక్కడ ఏర్పాటు చేస్తే నాన్న తొందరగా లేయాలి. యవనస్తులు ఎవరో ఒకరు లేయాలి. నువ్వు